ప్రభు పెళ్లి కుమారుడుగా ఆయన ఈ లోకానికి రాని పెళ్లి కుమార్తెను తీసుకెళ్ళటానికి ఆయన త్వరగా రానయ్యింది. ఎవరా పెళ్లి కుమార్తె అంటే తన రక్తములో కడగబడినటువంటి బిడ్డలందరూ కూడా క్రీస్తు రక్తములో తమ పాపపు వస్త్రములను కడుక్కొని తమ పాప హృదయాన్ని పవిత్రపరుచుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పెళ్లి కుమార్తెగా సిద్ధపడి ఆయనతో పరలోకం వెళ్ళబోతున్నారు. వాళ్ళు ఇది తథ్యం. కనుక దేవుని యొక్క లేఖన భాగంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు మనం చదువుకుందాం. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినపడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. గాని బుద్ధిలేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కురుడని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్ము నెరుగునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. దయచేసి కూర్చోండి. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే చూడండి, దేవుని యొక్క లేఖన భాగంలో రాకడకు ఎలా సిద్ధపడాలి, ప్రభు త్వరగా రానయ్యున్నారు. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి రాకడ యొక్క సూచనలన్నీ జరుగుతున్నాయి. దేశం మీదకి దేశము, రాజ్యం మీదకి రాజ్యము, జనం మీదకి జనము, ఒక కుటుంబంలోని అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, కొట్లాట్లు, తల్లిదండ్రుల మీదకి పిల్లలు, పిల్లల మీదకి తల్లిదండ్రులు లేచి చంపుకొనుట, ఇవన్నీ జరిగినాయి. ఆకాశం నుండి ఉల్కలు రాలిపడుట, భూకంపములు సంభవించుట, కరువులు సంభవించుట, ఆ సముద్రము ఘోషించుట, ఇవన్నీ జరిగినాయి. సముద్రం ఘోషించటం అంటే అదే సునామీ. అన్నీ జరిగినాయి. ఒక్కటే ఉంది, ఇంకా సువార్త అంతటా అందరికీ ప్రకటింపబడాలి. ఎక్కడో అరణ్యాల్లో, కొండల్లో, పర్వత శ్రేణులలో నివసిస్తున్నటువంటి ఆ పేదలకు, నిరుపేదలకు, ఆ అడవుల్లో జీవిస్తున్నటువంటి సంచార జాతులకు సువార్త ఇంకా సంపూర్ణముగా వారికి అందలేదు. సంపూర్ణముగా క్రీస్తును కూర్చున్నటువంటి రక్షణ సువార్త వాళ్ళకి ప్రకటింపబడలేదు. అందుకే జస్ట్ లేట్. కనుక ప్రభు చెప్పినవన్నీ, నా నామన అనేక మంది దొంగ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు వస్తారన్నారు. అనేక దేశాల్లో నేనే క్రీస్తునని, నేనే దేవుణ్ణని చెప్పుకునేవారు ఎంతో మంది బయలుదేరారు. అలాగూ మనుషులను మాయ చేస్తున్నారు. సూచికార్యముల చేత, మహత్కార్యముల చేత
అనేక మంది ఏర్పరచబడిన విశ్వాసులు కూడా త్రప్పుతో పట్టించి క్రీస్తు మార్గము నుంచి వేరైపోతున్నారు. అన్నీ జరుగుతున్నాయి. ఇంకా రాలేదనుకోవడానికి లేదు, ఇంకా సమయం ఉందనుకోవడం లేదు. బుద్ధి లేని కన్నికల వలె కొంతమంది ఉన్నారు, బుద్ధి కలిగిన కన్నికల వలె కొంతమంది ఉన్నారు. ఇప్పుడు ఆయన యొక్క సంఘము సార్వత్రిక సంఘము ఈ భూమి మీద రకరకాలైనటువంటి డినామినేషన్స్, రకరకమైనటువంటి పేర్లతో సంఘాలు ఉన్నాయి. కానీ వీటిలో అందరూ కూడా ఒకే సంఘముగా క్రీస్తు రక్తములో కడగబడినటువంటి సార్వత్రిక సంఘముగా క్రీస్తును ఎదుర్కోబోతున్నారు. కొంతమంది పెళ్లి కుమార్తె సంఘం అని, కొంతమంది క్రీస్తు సంఘం అని, కొంతమంది ఇంకా రకరకాల అనేటువంటివి పేర్లు పెట్టుకొని ఇదే పెళ్లి కుమార్ సంఘం, ఇదే క్రీస్తు సంఘం అంటున్నారు. నువ్వు క్రీస్తు రక్తములో కడగబడకపోతే నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఏ సంఘం అని, ఏ డినామినేషన్ లేదు, ఏ జాతి అని, ఈ కులం అని, ఈ తెగం లేదు. ఈ దేశవాసులని, ఆ దేశవాసులని, ఈ ప్రాంతవాసులని, ఆ ప్రాంతవాసులని లేదు. ఎవరైతే మానవ జాతి అంతటిని సృష్టించింది మహాదేవుడైనటువంటి సృష్టికర్త, ఆయన యొక్క కుమారుడుగా భూమి మీదకి వచ్చినటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు రక్తములో కడగబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆయన రాజ్యానికి వారసుడు. ఇది సత్యం. కనుక పరలోక రాజ్యానికి ప్రభువు రానయ్యున్నారని, నరకము నుంచి తప్పించబడి యుగయుగములు తరతరములు దేవునితో ఉండాలని ఆశ కలిగి జీవితకాలమంతా ప్రార్థనలతోనూ, వాక్యముతోనూ, పరిశుద్ధతతోనూ, దేవునితోనూ, దేవుని సహవాసముతోనూ ఉన్నామనుకుంటూ జీవిస్తూ పరలోకానికి సిద్ధపడ్డారు. ఎంతమంది? 10 మంది కన్యకలు పరలోకానికి తమ దీవిటిని పట్టుకొని బయలుదేరారట ప్రభువును ఎదుర్కోవటానికి. వారిలో 5 బుద్ధి కలిగిన వారట, 5 బుద్ధి లేని వారట. చూడండి, కన్యకలు పరలోకానికి బయలుదేరారు, ప్రభువుని కలుసుకోవటానికి సిద్ధపడ్డారు. అయితే వారిలో బుద్ధి లేని వారు 5 ఉన్నారట, బుద్ధి కలిగిన వారు 5 ఉన్నారట. ఈరోజు నువ్వు ఏ సంఘములో ఉన్నా బుద్ధి కలిగినటువంటి కన్యకలాగా ఉన్నావా, బుద్ధి లేని కన్యకలాగా ఉన్నావా? సిద్ధపాటు కలిగిన కన్యకలాగా ఉన్నావా, సిద్ధపాటు లేని నిర్లక్ష్య కన్యకలాగా ఉన్నావా? వీరిలో డిఫరెన్స్ ఏంటి? బుద్ధి లేని వారు, బుద్ధి కలిగిన వారు అనడానికి కారణాలేంటి? కొంతమందిని బుద్ధి కలిగిన వారని దేవుడు ఎందుకు అన్నారు, కొంతమందిని బుద్ధి లేని వారని దేవుడు ఎందుకు అన్నారు అని అంటే, బుద్ధి కలిగిన వారు కలిగి ఉన్నారట, దివిటీలను కలిగి ఉన్నారు, నూనెని కలిగి ఉన్నారు. బుద్ధి లేని వారు దివిటీలు మాత్రము కలిగి ఉన్నారు కానీ నూనెను కలిగి లేరు. ప్రభువుని ఎదుర్కోవటానికి వీరు దివిటీలను, నూనెను తీసుకొని ప్రభువుని ఎదుర్కోవటానికి వెళ్ళారు. బుద్ధి లేని వారు దివిటీలు పట్టుకున్నారు, కాళ్ళి నూనె లేని డబ్బాలు పట్టుకొని క్రీస్తుని ఎదుర్కోవటానికి బయలుదేరారు. ఇక్కడ క్రియలు. ప్రభువుని ఎదుర్కోవటానికి మనం ఏం తీసుకెళ్తాం? డబ్బుని తీసుకెళ్తామా, ఆస్తిని తీసుకెళ్తామా, అంతస్తులు తీసుకెళ్తామా, మనము చదువుకున్న డిగ్రీలు తీసుకెళ్తామా? దేన్ని తీసుకెళ్తాం? నీవు సంపాదించిన వెండి బంగారములను, మణి మాణిక్యములను, ఆస్తి అంతస్తులను,
పేరు ప్రఖ్యాతులను, సమాజంలో నువ్వు సంపాదించిన గౌరవ మర్యాదలను వీటినేటిని తీసుకొని వెళ్ళలేవు. దేన్ని తీసుకొని వెళ్తావో తెలుసా? నీ జీవితంలో నువ్వు జరిగించిన ప్రతి క్రియ నీతో వస్తుంది. నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి కార్యము నీతో వస్తుంది. గుర్తుపెట్టుకో. అవి మంచివైనా సరే, అవి చెడ్డవైనా సరే, నీవు భూమి మీద మానవ రూపములో పుట్టిన తర్వాత జరిగించినటువంటి బాల్యకాలం నుంచి మరణం వరకు నువ్వు చేసిన ప్రతి కార్యము, ప్రతి క్రియ, అది మంచిదే గాని, చెడ్డదే గాని, అది మేలే గాని, కీడే గాని, అది పాపమే గాని, పవిత్రతే గాని, ఏది జీవితంలో జరిగిస్తున్నావో అది నీతోనే వస్తుందనేది మాత్రం గుర్తుపెట్టుకో. అది ఎక్కడికి పోదు. నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బు నీతో రాదు. నువ్వు రాత్రి పగలు కష్టపడి సంపాదించిన నీ ఆస్తి నీతో రాదు. నువ్వు వివాహం చేసుకొని నీతో సాటి అయినటువంటి సహభాగిగా జీవించినటువంటి నీ భర్త నీతో, నీ భార్య నీతో రారు. లేదా నీవు కని పెంచి పెద్ద చేసినటువంటి నీ కన్న బిడ్డలు నీతో రారు. ఏమొస్తుంది? నీవు జరిగించిన నీ క్రియలు. అవి మంచివైనను చెడ్డవైనను సరే, అవే నీవు ప్రభువుని ఎదుర్కోవటానికి నీతో వస్తున్నటువంటివే. కనుక వేటిని తీసుకొని నువ్వు వెళ్ళబోతున్నావు? బుద్ధి కలిగిన కన్యకలు వారు దేవుడు కోరుకున్నటువంటి దివిటీలను, దేవుడు కోరుకున్నటువంటి నూనెను సమృద్ధిగా తీసుకొని వెళ్ళారు. బుద్ధి లేని కన్యకలు దివిటీలు మాత్రమన్నవి కానీ నూనె లేక ఖాళీ దివిటీలతో వెళ్ళారు దేవుణ్ణి ఎదుర్కోవడానికి. ఇంట్లో 5,000 రూపాయల లైట్లు ఉన్నాయి, బల్బులు కొత్త కొత్తవి. 10,000 రూపాయలు డిజైన్ లైట్స్ ఫిట్ చేసుకున్నాం, కానీ కరెంట్ లేదు. బల్బుల వల్ల ఉపయోగమా? లైట్ల వల్ల ప్రయోజనమా? ఏండి, ప్రయోజనం ఉందా? లేదు. కష్టపడి చదివాడు, సంవత్సరం అంతా కష్టపడి ప్రయాసపడ్డాడు. బుక్స్ అన్ని కూడా పిన్ టు పిన్, పేజీ టు పేజీ, లైన్ టు లైన్ ఎంతో కష్టపడి అంత సిద్ధపడ్డాడు. కానీ పరీక్షకి వెళ్ళే టయానికి పెన్ను, పెన్సిల్, ప్యాడ్ ఏమీ లేకుండా వెళ్ళాడు. ఉపయోగమా? ప్రియులరా, ఉద్యోగం వచ్చింది. ఉద్యోగానికి వెళ్లే ముందు చక్కగా సిద్ధపడ్డాడు, తల స్నానం చేశాడు, కొత్త బట్టలు వేసుకున్నాడు, ఉద్యోగానికి వెళుతున్నాడు. ఆఫీస్కి ముందుగానే చక్కగా టయానికి వెళ్ళిపోయాడు. కానీ సర్టిఫికేట్లు మర్చిపోయి వెళ్ళాడు. ఉద్యోగం వస్తుందా? రాదు. ఈరోజు నీ జీవితంలో నీవు పుట్టిన కాడి నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నావు, దేవుని వాక్యాన్ని చదువుతున్నావు. మధ్యలో అనేక సంవత్సరాల నుంచి నీ జీవితంలో యేసుక్రీస్తును గురించిన బోధన వింటున్నావు. యేసుక్రీస్తును గురించినటువంటి సత్యం నీకు వినబడుతుంది. అనేక మంది తమ జీవితంలో ఆ రక్షకుడు చేసినటువంటి సూచక కార్యములు, మహత్కార్యములు, అద్భుతములు, ఆశ్చర్యములు, అసాధ్యమైనటువంటి సంఘటనలు ఎన్నో నీ జీవితంలో వింటున్నావు, చూస్తున్నావు. వీటిని బట్టి నువ్వు పరలోకం వెళ్ళగలవా? వీటిని బట్టి నువ్వు ప్రభువుని చేరుకోగలవా? వీటిని బట్టి పరలోకములో ప్రభుతో యుగములు తరతరములు ఆయనతో నివాసము చేయగలవా? భూమి మీద క్రైస్తవుడికి ఒక ట్రైనింగ్ పీరియడ్ ఇది.
పరలోకము చేరటానికి, పరిశుద్ధుడుగా మార్చబట్టానికి, పరలోకానికి అర్హుడుగా, దేవుని కుమారుడుగా, నిత్య జీవానికి వారసుడుగా మార్చబడటానికి ఇది ట్రైనింగ్ పీరియడ్. ఈ కన్యకలకు ఒక ట్రైనింగ్, వాళ్ళ జీవితంలో ట్రైనింగ్ ముగిసి పరలోకానికి సిద్ధపాటుతో వెళ్తున్నారు. కానీ ట్రైనింగ్ లో ఎలాంటి నిర్లక్ష్య స్వభావమును, నిర్లక్ష్య ధోరణిని వారి జీవితంలో కలిగి ఉన్నారో, ప్రార్థన అంటే నిర్లక్ష్యం, వాక్య ధ్యానం అంటే నిర్లక్ష్యం, పరిశుద్ధ దినం అంటే నిర్లక్ష్యం, ఉపవాస దినం అంటే నిర్లక్ష్యం. ఇది దేన్ని సూచిస్తుందో తెలుసా? బుద్ధి లేని కన్యకలు ఏ విధంగా అయితే నూనెను తీసుకొని వెళ్ళలేదో, సిద్ధపాటు లేకుండా, దూరదృష్టి లేకుండా, ముందు చూపు లేకుండా, ప్రభు వచ్చే సమయానికి మేము సిద్ధపడి ఉండాలని సిద్ధపాటుతో లేనటువంటి ఆ నిర్లక్ష్యము, ఆ అజ్ఞానము, ఆ బుద్ధిహీనత తమ భక్తిహీనతను తెలియచేస్తున్నట్లుగా నీ జీవితంలో ఈ రోజు ఏది నిన్ను చూపిస్తుందో పరిశీలన చేసుకో. పరలోకములో ప్రభుత్వం ఉండటం అంటే భూమి మీద నీకు నాకు ఉన్నటువంటి అధికారముతో విర్రవీగటము కాదు, నీకు నాకు ఉన్నటువంటి ధనముతో పేదలను అణిచివేయటము కాదు, నీకు నాకు ఉన్నటువంటి విద్యతో, అందముతో, ఆస్తితో, అంతస్తులతో, అధికారముతో అణిచివేయటము కాదు. ఇవేవి నిన్ను పరలోకానికి తీసుకువేవు, ఇవి నిన్ను పాతాళానికి త్రొక్కి వేస్తాయి. గుర్తుపెట్టుకో. కుల గర్వము, మత ఛందస్సము, శరీరం స్వభావము, లోక డంబము, ఇవి నిన్ను పాతాళానికి త్రొక్కి వేస్తాయి. గుర్తుపెట్టుకో. ప్రియ సహోదరి సహోదరుడా, పరలోకానికి నిన్ను చేర్చటానికి 4 ప్రాముఖ్యమైనటువంటి వాటిని నువ్వు ధరించుకోవాలి. ఒక్కసారి మనము యెషయా గ్రంథాన్ని మనము చూసినట్లయితే, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు పరలోకము వెళ్ళటానికి సిద్ధపాటుతో నువ్వు ఉండడానికి, సిద్ధపాటు అంటే నువ్వు అలంకరించుకోవలసిన అలంకరణ, నువ్వు ధరించుకోవలసినటువంటి ఆభరణములు ఏంటో తెలుసా? పెళ్లి కుమారుడుగా ప్రభు రానైనటువంటి ఈ దినములలో పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడవలసిన రీతి ఏంటో తెలుసా? పెళ్లి కుమార్తెగా నువ్వు అలంకరించుకోవాల్సిన అలంకరణ ఏంటో తెలుసా? అక్క, ఈ చీర అంత అయింది 1000 రూపాయలు. అమ్మో, మొన్నే పండుగ తీసుకున్నా. మరి నీదెంత అయింది చెల్లె? ఏంటక్క, ఏంటి 1000ఏనా?
నాది 5,000 రూపాయల చీర. వామ్మో, ఆ పక్క ఉంటాం ఎంతదో తెలుసా? అదట 10,000 రూపాయలట. 10,000 రూపాయల చీరతో పరలోకం వెళ్తావా? ముఖేష్ అంబానీ కొడుక్కి తన పెళ్లికి వేల కోట్లు ఖర్చు పెట్టారు. వేల కోట్లు. 1ల స్థానం కాదు, 10ల స్థానం కాదు, 100ల స్థానం కాదు, వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఆయన ధరించినటువంటి వస్త్రము విలువే కోట్లలో ఉంటుందట. బంగారపు గుండీలు, బంగారపు వస్త్రం. దాంతో వెళ్ళొచ్చండి పర్లకు. అందరూ ఎట్టో గట్ట అలాంటివి గుట్టించుకుంటే వెళ్ళొచ్చాం. వెళ్ళగలవా? యేసు ప్రభు భూమి మీద అసలు పుట్టక ముందే ఆయన రాకడను గూర్చి తెలియచేసినటువంటి వాక్యం ఇది. ప్రవక్తలు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఏంటండి, ఏమైంది? పరలోకము నుండి ప్రభు దిగి వచ్చేటువంటి ఆయన రాకడను గురించి ప్రవక్తలు ముందుగానే యేసు ప్రభు అసలు భూమి మీద శరీరధారిగా ఈ లోకానికి రాకముందే, శరీరధారిగా ఈ లోకానికి ప్రభు రాకముందే ఆయన రెండవ రాకడ గురించి కూడా చెప్పబడినటువంటి లేఖన భాగం ఇది. చూసారా? రెండవ రాకడ గురించి చెప్పబడినటువంటి లేఖన భాగం ఇది. కనుక మన జీవితంలో మనం గ్రహించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా, ఈ లేఖన భాగంలో కనుక మనం గ్రహించినప్పుడు యేసు ప్రభు యొక్క రాకడకు ముందుగానే, అంటే ఆయన పుట్టక ముందు ఆయన ఏ విధంగా పుడతారో ప్రవక్తలు తెలియజేశారు. ఆయన ఎక్కడ పుడతారో ప్రవక్తలు తెలియజేశారు. ఎవరి గర్భం ద్వారా పుడతారో ప్రవక్తలు తెలియజేశారు. ఆయన ఎలాగో మరణించబోతున్నారో ప్రవక్తలు తెలియజేశారు. ఆయన ఎలాగూ సమాధి చేయబడబోతున్నారో తెలియచేశారు. ఆయన ఎలా సజీవుడిగా లేపబడుతున్నారో తెలియచేశారు. అంతేకాక ఆయన పునరుద్ధరుడై తిరిగి వెళ్ళిన తర్వాత మరలా ఎలా వస్తారో రెండోసారి కూడా ప్రవక్తలు ప్రవచించారు. ఎంత గొప్ప విషయాలండి ఇవి. ఏ గ్రంథంలోనైనా ఇలా ఉన్నదా? ఏ గ్రంథంలోనైనా ఎక్కడ ఎలా రాయబడి ఉందా? ఇదిగో నేను ఫలాని సమయంలో, ఫలాని తరుణంలో, ఫలాని వ్యక్తిగా నేను పుట్టబోతున్నాను, ఫలాని రీతిగా నేను చనిపోబోతున్నాను, సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థము నిమిత్తము నన్ను నేను బలిగా అర్పించుకోబోతున్నాను, ఆ తర్వాత నేను సమాధిలో నుంచి 3వ దినమున సజీవుడిగా తిరిగి లేకపోతున్నాను, ఆ తర్వాత నేను ఆరోహణమై వెళ్ళి నన్ను విశ్వసించిన బిడ్డలందరికీ నేనుండు స్థలమును సిద్ధపరిచిన తర్వాత మరలా నేను వచ్చి వారినందరినీ నేనుండు స్థలములోనికి తీసుకువెళతాను అనేటటువంటి విషయాలను కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచించారు. ఎంత గొప్ప విషయమో చూడండి. అందుకే పరిశుద్ధ గ్రంథము ఎక్కడికి వెళ్ళినా కానీ దానిని తన్ను తాను నిరూపించుకుంటుంది. తన యొక్క శక్తిని బయలుపరుస్తుంది. తన కార్యములను నిరూపిస్తుంది. అదే పరిశుద్ధ గ్రంథం, అదే దైవ గ్రంథం, అదే దేవుడై ఉన్న గ్రంథం. దేవుడు అబద్ధమాడాడు కదా?
దేవుడు సత్యవంతుడు కదా, అందుకనే మంచి చెడ్డలు అందరి గురించి బైబిల్లో రాయబడి, మంచి సత్క్రియలు చేసిన వారు ఎలాగూ దీవించబడ్డారో, అపవిత్రమైన క్రియలు జరిగించిన వారు ఎలాగూ జీవితాలను పతనం చేసుకున్నారో సాదృశ్యముగా దేవుడు మనకు చూపించడానికి రాయబడి. అంతేగాని బూతులు పోకిరి వేషాలు కాదు రాసిని. ఒరే బూతుగా నువ్వు జీవిస్తే, పోకిరి వేషాలు వేస్తే నువ్వు ఇలా నశించిపోతావు అని చూపించడానికి రాయబడింది. ఒరే నువ్వు మంచిగా జీవిస్తే, ఇలా మంచిగా బ్రతికితే, సత్ప్రవర్తన కలిగి నువ్వు జీవిస్తే, సత్క్రియలతో నువ్వు బ్రతికితే సద్భక్తుడైనటువంటి దేవుని రాజ్యాన్ని నువ్వు చేరుకుంటావని చెప్పడానికి రాయబడి. కనుక ఇది సత్య గ్రంథం, కల్పించి రాసింది కాదు, కల్పనా కథలతో చెప్పబడింది కాదు. ఉన్న విషయాలను, జరుగుతున్న విషయాలను, జరగబోతున్న విషయాలను రూఢీపరిచి తెలియపరిచినటువంటి గ్రంథమే సత్య గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, దైవ గ్రంథము. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనం ఈ గ్రంథాన్ని చాలా తేలిగ్గా లెక్కిస్తున్నాం. కానీ రాకడకు పెళ్లి కుమారుడుగా క్రీస్తు రాబోతున్నారు. పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడాలని ప్రభు పుట్టక ముందే ప్రవక్తలు ముందుగానే ప్రవచించి బోధించారు. అందుకే ఇది భవిష్యత్ గ్రంథము, మన భవిష్యత్తును నడిపించే గ్రంథము, మన భవిష్యత్తుకు చుక్కాని లాంటి గ్రంథము, పరలోకము చేరటానికి మార్గదర్శి అయిన గ్రంథము, ఒక పరిశుద్ధ జీవితము జీవించడానికి మార్గమై ఉన్న గ్రంథము. అదే దైవ గ్రంథము, అదే పరిశుద్ధ గ్రంథము, అదే క్రీస్తును గూర్చినటువంటి జీవ గ్రంథము. కనుక నీ జీవితంలో దేనిని వెంబడిస్తున్నావు, దేనిని అలంకరించుకుంటున్నావు, దేన్ని ధరించుకుంటున్నావు? పరలోకం వెళ్ళటానికి నీ జీవితంలో ప్రభు తెలియజేస్తున్నారు. ఏంటది? శృంగారమైన పాగా ధరించుకున్న పెళ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన తన రక్షణ వస్త్రములు నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను బట్టను నాకు పైకప్పుగా ఆయన ధరింపచేసి ఉన్నారు. సహోదరి సహోదరుడా, అంతరంగంలో నీకు కావాల్సింది ఏంటో తెలుసా? రక్షణ వస్త్రాలు. అంత ఆత్మకు కావాల్సింది, ఆత్మరక్షణ కావాల్సింది ఏంటో తెలుసా? రక్షణ వస్త్రాలు నీకు కావాలి. శరీరాన్ని కాపాడుకోవడానికి పై వస్త్రాలు, శరీరాన్ని కాపాడుకోవడానికి పై సోకులు. కానీ ఆత్మను రక్షించుకోవడానికి ఆత్మ సంబంధమైనటువంటి వస్త్రధారణ నీకు అవసరం. అదే రక్షణ వస్త్రాలు. ఎంతమంది ఈ రోజున మారు మనసు పొంది వారి పాపములన్నీ ప్రభు రక్తములో కడుక్కొని, వారి పాప స్వభావనంతటిని చంపివేసి దాన్ని సమాధి చేసి, అనగా బాప్తీసము తీసుకొని ఎంతమంది రక్షణ వస్త్రాలు సంపాదించుకున్నారు? మారు మనసు పొంది బాప్తీసము తీసుకున్నప్పుడు ప్రభు మనకి రక్షణ వస్త్రాలు ఇస్తారు. దీనిలో మారు మనసులో నీకు సరైనటువంటి రీతి లేకపోయినా, బాప్తీసములో నీకు సరైనటువంటి అవగాహన లేకుండా ఉన్నా, క్రీస్తును గూర్చినటువంటి సత్యము నీకు సరిగా అవగాహన లేకుండా ఉన్నా, ఈ రక్షణ వస్త్రాలు నీకు రావు. ఇవి ప్రభు ఇచ్చేది, ప్రభు ఇచ్చేవి. ఇవి రక్షణ వస్త్రము, యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా సంపాదించుకునేటటువంటి వస్త్రమే రక్షణ వస్త్రం. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ప్రభు రక్తములో కడగబడరో వాళ్ళ జీవితంలో రక్షణ వస్త్రాన్ని సంపాదించుకోలేరు. గుర్తుపెట్టుకోండి. ఏదో మేము
చిన్నప్పటి నుంచి క్రైస్తవులం ప్రార్థనకి వెళ్తున్నాం, ఆదివారం ఉపవాస ప్రార్థనలు కూడా వెళ్తాం, దశమ భాగాలు కూడా ఇస్తాం, ప్రథమ ఫలాలు ఇస్తాం, కృతజ్ఞత కానుకలు ఇస్తాం, మేళ్ళు చేసినప్పుడు కృతజ్ఞత స్తుతి కూటములు పెడతాం, అన్నీ చేస్తాం, అన్నీ ఇస్తాం. మరి మాకు లేదా? అది నీకే తెలియాలి. నువ్వు ప్రభు రక్తములో కడుక్కున్నావో లేదో, నీ అంతరంగాన్ని ప్రభు రక్తములో శుద్ధి చేసుకున్నావో లేదో, ఆ రక్షణ వస్త్రాలను ధరింప చేసుకున్నావో లేదో అది నీకే తెలియాలి. నేను మారు మనసు పొందేటప్పుడు నూతన దినముల్లో 17 సంవత్సరాలప్పుడు నేను మారు మనసు పొందాను. 17 సంవత్సరాల వయసులో నేను దేవుని సన్నిధికి వెళ్ళి ఉపవాసం ఉండి నా పాపములన్నీ కడగమని, నేను చేసినటువంటి ప్రతి పాపము అనగా అబద్ధములు కానీ, దొంగతనములు కానీ, బూతులు కానీ, సినిమాలు కానీ, అమ్మాయిల్ని కామెంట్ చేసినవి కానీ, ఇంకా శరీరిచ్చులతో జరిగించిన ప్రతి అపవిత్రమైన క్రియ కానీ, అది జారత్వము కానీ, ఇంకా రకరకమైనటువంటి అన్నీ కూడా చిలక జ్యోతిష్యం కానీ, విగ్రహారాధన కానీ, తిరునాళ్ళకి, జాతరలకి, ఉత్సవాలకి వెళ్ళి అన్నీ కూడా ఒక్కొక్కటి ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువా ఇదిగో నా పాపములని, మరణకరమైన పాపముల గూర్చి, అపవిత్రమైన పాపముల గూర్చి, పరలోకానికి వెళ్ళకుండా అడ్డుకునేటటువంటి పాపాల గురించి, వీటన్నిటిని గురించి నేను పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఒప్పుకొనుచున్నప్పుడు యేసు ప్రభు ఆయన రక్తముతో నన్ను కడిగారు. ఆయన హస్తం ఇలా వచ్చింది, హస్తం నుంచి రక్తం నా మీద ఇలా ప్రవహిస్తుంది. కళ్ళు తెరిచి చూశాను, ఏమీ లేదు. మరలా కళ్ళు మూసుకొని మరలా నా పాపాలను ఒప్పుకుంటాను. మరలా ఒక హస్తములా వచ్చింది, హస్తం నుంచి రక్తం నా మీద అలా ప్రవహిస్తుంది. మరలా కళ్ళు తెరిచి చూశాను. దెయ్యాల సినిమాలు బాగా చూసేవాడు. అమ్మో ఇదొక రకమైన దెయ్యం, ఇదేదో నన్ను చంపడానికి వస్తుందని భయపడిపోయి పడుకున్నాను. అంతే. 1 దినం అయిపోయింది, 2 దినాలు అయిపోయింది, 3 దినాలు అయిపోయింది, 4వ దినం వచ్చేసింది. ప్రవ్వా నువ్వు కనిపించే దేవుడు అంట, మాట్లాడే దేవుడు అంటే నాకు కనబడాలి ప్రవ్వా అని ప్రార్థన చేశాను. రేపు నువ్వు కనబడకపోతే నేను వెళ్ళిపోతాను నిశ్చయించుకున్నాను. అంతే. 6 గంటలకి ప్రభు దర్శించి నేను 5:15 మెలకు వచ్చింది, లేచి చూశాను 5:15 అయింది. ఇక టైం అయిపోయింది, 30 గంటలో పాస్టర్ గారికి ఏదో ఒక అబద్ధం చెప్పి వెళ్ళిపోవాలి. ఇక నాకు రక్షణ లేదు, నాకు పాప క్షమాపణ లేదు, నేను మోక్షానికి వెళ్ళేటటువంటి స్థితి నాకు లేదు, నేను నరకపాత్రుని అని ఇక ఏడుస్తుండగా ఒక పెద్ద అరణ్యం కనపడుతూ ఉంది. వెడలిపోయిన తార్ రోడ్లు, ఎత్తైనటువంటి పర్వతం మీద మనుష్య ఆకారములు ఉన్నటువంటి ఒక అగ్నిగోళము లాంటి మనుష్యుడు నా ఎద్దుకు వస్తూ ఉన్నారు. నేను చూస్తూ ఉన్నాను. అంతే. అగ్నిగోళము లాంటి ఆ మహా గొప్ప దేవాతి దేవుడు వచ్చి 1000 సూర్య తేజోబింబం కంటే మహా తేజస్సు కలిగిన మహాదేవుడు వచ్చి ఎలా పట్టుకున్నారంతే. ఒళ్ళంతా కాలిపోతుంది, తట్టుకోలేకపోతున్నాను, కేకలు పెడుతున్నాను, ప్రభువా తీసే అని కేకలు పెట్టాను. కానీ అయినా తగ్గలేదు. గట్టిగా అరిసా, ప్రభువా తీసే అని. ఇంత దూరంలో ఆయన నిలబడి ఉన్నారు, 2 అడుగుల దూరంలో. అప్పుడు ఎప్పుడైతే గట్టిగా అరిసానప్పుడు ఆయన అదృశ్యమైపోయారు. ఎలా ప్రభు తన రక్తంతో కడిగారు, అగ్నితో నాకు బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇచ్చి యోహాను అంటాడు, నేను నీటితో మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు అగ్నితోను పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసం ఇస్తాడని చెప్పారు. అలా ప్రభు తన అగ్నితో నాకు బాప్తిసం ఇచ్చారు. ఆయనను ఈ సహవాసం యొక్క క్రమము కట్టడి ఏంటంటే, దేవుని దగ్గర నుంచి నువ్వు స్వరం విన్నావా, దేవుని యొద్ద నుంచి నువ్వు రక్షణ వాగ్దానాన్ని పొందుకున్నావా, దేవుని యొద్ద నుంచి నీకు రక్షణ అనుభవం నీకుందా. సంవత్సరం ప్రార్థన చేశా, వాగ్దానం ఈ ప్రభు అని. సంవత్సరం ప్రార్థన చేసిన తర్వాత ఒక బుధవారం రాత్రి ప్రార్థన చేసేలా పడుకున్నాను. మధ్యరాత్రిలో లేచి నా అంతటా నేనే బైబిల్ తెరిచి చదువుతున్నాను. అది 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు. సమాధానకర్తగా దేవుడు నిన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, నీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను పరిపూర్ణంగా ఉన్నట్లు చేయును.
నిన్ను పిలిచిన వాడు నమ్మకమైనవాడు కనుక అలాగు చేయును. ఈ మాటలు చదివాను, ఒళ్ళంతా ఎంటుకలన్నీ నిక్కరపొడిసినాయి. దేంటి దేవుడు ఇలా మాట్లాడటం ఏంటి? ఇలా మాట్లాడరు కదా, ఆయన స్వరంతో మాట్లాడాలి, ఆయన దూతల ద్వారా తీసుకొచ్చి నాకు ఇవ్వాలి వాగ్దానం అంటే. నేను లేచి నేను బైబిల్ చదివితే ఇదెట్ట వాగ్దానం? నో ప్రభువా, నిజంగా నాకు ఈ వాగ్దానం ఇస్తే, నీవు పెళ్లి కుమారుడుగా వస్తున్నప్పుడు పెళ్లి కుమార్తెగా సిద్ధము చేసి నన్ను ఉంచేటట్లయితే, నీ రాకడలో నా ఆత్మజీవ శరీరమును నిందారహితంగా పరిపూర్ణంగా చేసేటట్లయితే ఇప్పుడే నాకు క్రియారూపంలో చూపెట్టు, అప్పుడే నేను నమ్ముతా. లాంటి నమ్మను. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేశానంతే. నేను వెళ్తా ఉన్నాను, నా కళ్ళు మూయబడిపోయినాయి. ఒక దర్శనం నేను చూస్తూ ఉన్నాను. నేను వెళుతూ ఉండగా ఒక ఇద్దరు అమ్మాయిలు అలా వెళ్ళిపోయారు. వాళ్ళు ఒక బాబుని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నా షర్ట్ అంతా మోషన్తో అంటిపోయింది. అబ్బా ఇదేంటని నా షర్ట్ అంతా విప్పి దాన్ని ఇసిరి పారేశాను. లోపల తెల్లని బన్నీతో, అబ్బా చాలా తెల్లగుంది, ఈ బన్నీతో నేను వెళ్ళిపోతున్నాను. ఒక జమ్మి మందిరంలో ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నారు. ఇది దేవుడిచ్చిన వాగ్దానము, నమ్ము, విశ్వసించు అని గట్టిగా బిగ్గరగా ప్రార్థన చేస్తున్నారు. అయినా ఏంతో నాకెందుకులే, దేవుడు ఆయనకేమన్నా ఇచ్చారేమో, నాకు ఇచ్చారా ఏంటి అని అనుకుంటూ ఇంకా నేను ముందుకు సాగిపోతున్నాను. ఒక ఇల్లు చక్కగా అయిపోయింది, పైన రేపరు అంతా కూడా కొట్టుంది, పెంకేయడానికి సిద్ధంగా ఉంది. ఏమైనా పండుగ దినాలా ఏంటి, విందులు జరగబోతున్నాయా అని అడుగుతున్నాను నేను ఒకరిని. అప్పుడు వెంటనే విందు సిద్ధపరచబడింది. పెళ్లి కుమారుడిని ఒక ముగ్గురు దేవదూతలు వచ్చి నల్లని వ్యక్తిని స్నానం చేయడానికి తీసుకెళ్లారు. ఆ వ్యక్తి స్నానం చేయడానికి తీసుకెళ్ళిన తర్వాత మరలా ఒక ముగ్గురు దేవదూతలు ఒక తెల్లని అమ్మాయిని పెళ్లి కుమార్తెగా సిద్ధం చేసి తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చినటువంటి ఆమె వచ్చి పాను మీద కూర్చొని రెడీగా ఉంది. అప్పుడు నేను అనుకుంటున్నాను, అంత నల్లని వ్యక్తికి ఇలాంటి సౌందర్యవతి, ఇలాంటి అందగత్త ఎలా చేసుకుంటుంది, అలా ఎలాగో ఒప్పుకుంది అలాంటి నల్లటోని చేసుకోవటానికి అని అనుకుంటా ఉన్నాను. అంతే, మోకాళ్ళ మీదే ఉన్నాను. ఆ దర్శనం ఆగిపోయింది. అప్పుడు అనుకున్నాను, ఇదేంటి ప్రభువా, నాకు అంటినటువంటి ఆ మలిన వస్త్రాలను కడుక్కున్నానా, ఉతుక్కున్నానా? లేదే, అది పారేశాను కదా. ఏంటి పరిస్థితి? నువ్వు మాట్లాడిన మాటలకి, నాకు వచ్చిన దర్శనానికి ఏం సరిగా లేదు కదా, నేను కడుక్కోలేదు కదా, రక్షణ వస్త్రాలు నేను పొందుకోలేదు కదా అని అంటున్నాను. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు బోధిస్తున్నారు, నీ పాప వస్త్రాన్ని పూర్తిగా తొలగించి వేయబడింది, అది పారవేయబడింది. నీవు ధరించినటువంటి ఆ తెల్లని బనియన్, అదే రక్షణ వస్త్రము. నీలో ఉన్న నల్లని స్వభావాన్ని, నీలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని, నీలో ఉన్నటువంటి శాప స్వభావాన్ని, మరణ స్వభావాన్ని అదుగో ఆ ముగ్గురు దేవదూతలు తీసుకువెళ్ళి ఎలాగైతే కడిగి పెళ్లి కూతురుగా సిద్ధము చేసి ఎలాగైతే తీసుకొచ్చి పాను మీద కూర్చుండబెట్టారో, అలాగూ ప్రభు రాకడ యందు ఆయన పెళ్లి కుమారుడుగా రాబోతున్నారు. నిన్ను పెళ్లి కుమార్తెగా అలా సిద్ధము చేసి ఉంచుతాను. నీ ఆత్మ జీవ శరీరాన్ని నేను అలాగూ సిద్ధం చేసి ఆయన రాకడకు నిన్ను సిద్ధపరుస్తాను అని చెప్పబడి, అదుగో ఆ సేవకుడు వాగ్దానముతో కూడి ప్రార్థిస్తున్నాడు. గమనిస్తున్నావా? నమ్మవా? విశ్వసించవా అని హెచ్చరించాడు. ఇప్పుడు నమ్మాలా వద్దా? కరెక్టా కాదా? వచ్చిన వాక్యానికి, వచ్చిన దర్శనానికి టాలీ అయిందా లేదా? రెండు ఒకటే కాదా? దేవుడు అలా మనల్ని దర్శించే దేవుడు, అలా మాట్లాడే దేవుడు, అలాగూ ఆయన రాకడకు నన్ను సిద్ధం చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు. మరి నీ జీవితంలో రక్షణ వస్త్రాలను సంపాదించుకున్నావా? రక్షణ వాగ్దానాన్ని నువ్వు సంపాదించుకున్నావా? రెండవది నీతి వస్త్రము, పైకప్పు. నీతి అంటే ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది? భూమి మీద నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మరి ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు? ఎవరు నీతిమంతులుగా తీర్చబడటానికి అవకాశం ఉంది? ఒక్కసారి నీతిమంతులుగా తీర్చబడినటువంటి చిట్టాన్ని చూస్తే అబ్రహాము ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డాడు, ఇస్సాకు, యాకోబులు ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డారు.
హేబేలు ఎలా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? వాళ్ళందరూ దేవుని మాటను నమ్మారు, దేవుని మాటలను విశ్వసించారు. ఆయన మాటలను నమ్మి, ఆయన మాటలను విశ్వసించి, ఆ మాట ప్రకారము తమ జీవితాన్ని కొనసాగించారు. ఆయన చెప్పినట్లుగా వారి ప్రవర్తనను దిద్దుకొని, మార్చుకొని, మలుచుకొని జీవించారు. అదే వారికి నీతిగా నిర్ధారించబడింది. వారి నమ్మికే వారిని నీతిమంతులుగా అభిషేకించింది. వారి నమ్మకత్వమే వారి నీతిమంతులుగా తీర్పు తీర్చింది. ఈరోజు ప్రియులరా, దేవుని వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావా? ఆయన రాబోతున్నాడనే సత్యము నీకు గ్రహించగలుగుతున్నావా? ఆయన వస్తారనేటువంటి గ్రహింపు నీకుందా? ఉందా? అది లేకపోయినట్లయితే జీవితంలో చాలా నష్టపోతావు. నమ్మకం. ఈ రోజున బైబిల్ ఒక బూతు పుస్తకమని, కల్పన కథలని, ఏదేదో చెప్పబడుతున్నటువంటి మాటలను బట్టి సజీవమైన వాక్యాన్ని నువ్వు నమ్మకపోతే నీ ప్రాణమునకు నువ్వే ఉత్తరవాదివి. ఆయన త్వరగా రాబోతున్నారు. రాకడకు ముందుగా జరగవలసిన కార్యములన్నీ జరిగినాయి, సూచనలన్నీ కనబడుతున్నవి. కనుక ఆయన రాబోతున్నారు. పెళ్లి కుమారుడుగా ఆయన రాబోతున్నారు. పెళ్లి కుమార్తెగా నువ్వు సిద్ధపడుతున్నావా? మూడవదిగా, క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండాలి. క్రీస్తు యేసు మనసు ఏంటండి? ఆయన మనసు ఏంటండి? చెరలో ఉన్న వారిని విడిపించుటయు, బంధింపబడిన వారికి విమోచన కలిగించుటయు, దుఃఖపడుతున్న వారిని ఓదార్చుటయు, శ్రమలో ఉన్న వారికి సహాయము చేయుటయు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుటయు, నశించుచున్నటువంటి ఆత్మలను రక్షించుటయు, తల్లిదండ్రులు లేనిటువంటి పిల్లలకు తండ్రిగా ఉండుటయు, విధవరాలి పక్షముగా వ్యాజ్యమాడుటయు. ఎవరి మనసు అండి ఇది? ఎవరి మనసు అండి ఇది? నజరేయుడైన యేసు క్రీస్తు వారి యొక్క మనస్సు. ఆయన అంటున్నారు, ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. నువ్వు ధరించుకోవలసిన మూడవ ఆభరణం క్రీస్తు యేసును కలిగిన మనస్సు. మొదటిది రక్షణ వస్త్రములు, రెండవది నీతి వస్త్రము, మూడవది క్రీస్తునకు కలిగిన మనస్సు. ఈరోజు ధనాన్ని బట్టి ప్రేమిస్తున్నారు, ఆస్తిని బట్టి ప్రేమిస్తున్నారు, అందాన్ని బట్టి ప్రేమిస్తున్నారు, కులాన్ని బట్టి ప్రేమిస్తున్నారు, హోదాను బట్టి ప్రేమిస్తున్నారు, పదవులను బట్టి ప్రేమిస్తున్నారు, గౌరవిస్తున్నారు. వారినే వాళ్ళు పిలుచుకుంటున్నారు, వాళ్ళతోనే వాళ్ళ స్నేహాలు చేస్తున్నారు, వాళ్ళతోనే వారి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు, విందులు విలాసాలు వారితోనే కొనసాగిస్తున్నారు. పేదలతో ఉందా స్నేహం? దిక్కులోని వారితో ఉందా స్నేహం? తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డల మీద ఉందా ప్రేమ? విధవరాండ్రు ప్రక్షముగా వ్యాజ్యమాడేవాడిగా ఉన్నావా? తల్లిదండ్రులు లేని వారికి ఒక తండ్రిగా, తల్లిగా ఆదరించేవాడిగా ఉన్నావా? దిక్కులోని వారికి దిక్కుగా, దిక్చూచిగా, సహాయకుడిగా ఉన్నావా? చెరలో ఉన్నవారిని విడిపించడానికి ప్రయాసపడుతున్నావా? బంధకాల్లో ఉన్నవారికి బంధ విముక్తులు చేయడానికి ఏమైనా ప్రయాసపడుతున్నావా? నశించున్న ఆత్మలను రక్షించడానికి ఏమైనా కృషి చేయగలుగుతున్నావా? ఇది కలిగి ఉంటే నువ్వు క్రీస్తు మనస్సును కలిగి ఉన్నట్టు. ఇది కలిగి లేకపోతే నువ్వు క్రీస్తు మనస్సు కలిగి లేనట్లు గుర్తుపెట్టుకో. కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి, పెళ్లి కుమార్తెగా సిద్ధపడటానికి మూడవ ఆభరణము క్రీస్తు మనస్సును ధరించుకోవాలి. నాలుగోది, నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఆత్మతో నింపబడాలి. ఆత్మతో మనము అలంకరించుకోవాలి. ఆత్మ జీవితము జీవించాలి. ఆత్మానుసారముగా బ్రతకాలి. ఆత్మానుసారముగా మాట్లాడాలి. ఆత్మ దృష్టిని కలిగి జీవించాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలతో బ్రతకాలి. ఆత్మ సంబంధమైనటువంటి కార్యాభివృద్ధి యందు ప్రయాసపడాలి. ఆత్మల యొక్క రక్షణ కోసము పాటుపడాలి. ఆత్మల యొక్క రాజ్యము కట్టడానికి మన కష్టార్జితాన్ని హెచ్చించగలగాలి. అదే క్రీస్తు మనస్సు, అదే క్రీస్తు ఆత్మ. ఆయన ఆత్మ ఏం చేసింది? ఆయన కొరకు ఆలోచించాల. నశించిన ఆత్మల కొరకు తన్ను తాను త్యాగం చేసుకున్నారు, తన్ను తాను అర్పించుకున్నారు, పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టేశారు,
దేవునితో ఉండుట సమానమైనటువంటి శక్తి కలిగి ఉన్న దేవదేవుడు ఆయన తగ్గించుకున్నారు, రక్తునిగా వచ్చారు, నిస్సహాయకుడిగా వచ్చారు. అందరి చేత ద్వేషించబడ్డారు, దూషించబడ్డారు, కొరట్టబడ్డారు, తిట్టబడ్డారు, అవమానించబడ్డారు, అవహేళన చేయబడ్డారు, చివరికి వారి చేతుల్లో చంపబడ్డారు. ఈరోజు క్రీస్తు యేసు మనసు కలిగినటువంటి భక్తులు కూడా అలాగే వారి జీవితాన్ని హెచ్చిస్తున్నారు. అలాగే క్రీస్తు యేసును కలిగిన ఈ నాలుగిటిని ధరించుకుంటున్నారు. అలాగే ప్రభు కోసము, ప్రభు అడుగుజాడలో నడిచి ప్రభు కోసమే హతసాక్షులైపోతున్నారు. ఈ మధ్య కాలంలో మరణించినటువంటి ప్రవీణ్ ప్రగడాల గారు అంతే. ఆయన సమానమైనటువంటి ఆయన ఒక 2 కంపెనీలకి అధికారి. కానీ ఆయన కింద ఆయన యొక్క కంపెనీల్లో ఉద్యోగం చేసేవాళ్ళు కూడా ఆయన ఏమని పిలవాలి? బాస్ అని కాదట, అన్నా అని పిలవాలట. ప్రవీణ్ అన్న అంతే, దట్స్ ఆల్. ఎలాంటి తగ్గింపు? అదే నీకు కంపెనీ ఉంటే, నీ కింద 10 మంది ఉద్యోగస్తులు పనిచేస్తుంటే నువ్వు ఎలాగుంటుంది? నీ బిహేవియర్, నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? 2 సాఫ్ట్వేర్ కంపెనీలు కనుక నీకుండి నీ కింద ఒక 50 మంది ఉద్యోగాలు చేస్తుంటే నీవు ఎలా ఉంటావు? అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కూడా ప్రవీణ్ అన్న సార్ అంటే నో, సార్ అంటే నాకు ఏ సంబంధం ఉండదు, సార్ అంటే నీవు ఉద్యోగంలో ఉండడానికి వీల్లేదు, అన్నా అని పిలువు. నీకు నాకు బాస్ నజరేయుడైన యేసు ప్రభువే దీనికి అధికారి, బాస్. ఈ కంపెనీకి వడ్రంగి వాడైనటువంటి నజరేయుడైన యేసే ఈ కంపెనీకి బాస్ అని ఎడ్డింగ్ పెట్టాడట, బోర్డు పెట్టుకున్నారట ఆయన. ఎలాంటి వ్యక్తి అండి, ఎలాంటి మనసు అది? ఇవాళ మనకు కొంచెం జ్ఞానం ఉంటే, మనకు కొంచెం చదువు ఉంటే, మనకు కొంచెం తెలివిస్తే, మనకు కొంచెం అందం ఇస్తే, మనకు కొంచెం ఆస్తి ఇస్తే ఎర్రవీగుతున్నాం మనం. ఆయనకి 2 ఆడపిల్లలు, 10 మంది దిక్కులేని పిల్లలను తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాడు. క్రీస్తు యేసును కలిగిన మనస్సు, సత్యాన్ని, దేవుని రాజ్యాన్ని ప్రకటించారు, దేవుని ప్రేమను పంచారు, దేవుని యొక్క ఆత్మల రక్షణలోనే అశువులు బాశారు. ఆయన ఎక్కడికే కాదు, అంతకుముందు వీళ్ళందరూ ఏంటి? క్రీస్తు యేసును కలిగిన మనస్సు, పేదలకు సాయం చేయటం, దరిద్రులకు సాయం చేయటం, దిక్కులేని వారికి సాయం చేయటం, ఆకలి బాధతో ఉన్న వారికి ఆహారం పెట్టడం, వస్త్రహీనులకు వస్త్రాలు ఇవ్వటం, తల్లిదండ్రులు లేని పిల్లలను, అనాథలను పెంచి పోషించటం, విధవరాండ్రి పక్షముగా వ్యాజ్యమాడటం, పేదల కోసము పోరాటం, పేదల పక్షముగా, అణిచివేయబడుతున్న వారి పక్షముగా పోరాటం, ప్రాణాలు అర్పించడం అవసరమైతే. చూసారా? అంతకుముందు గుజరాత్లో చంపబడినటువంటి గ్రామ్ స్టైనీ గారు అంతే. 2 పిల్లలతో వచ్చి కుష్ఠరోగులకు సేవ చేస్తుండగా ఆయన్ని చంపేశారు. ఎవరికి సేవ చేస్తుంటే? కుష్ఠరోగులకండి. సుప్రభు శిష్యుడైనటువంటి తోమా గారు భారతదేశంలో అడుగుపెట్టినటువంటి ఆ వ్యక్తి దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రవీణ్ గారి వరకు కూడా ఎంతోమంది ప్రవక్తలు చంపారు, ఎంతోమంది పరిశుద్ధులు చంపారు, ఎంతోమంది సేవకులు చంపేశారు, సేవకులందరూ చంపారు, విశ్వాసులు చంపారు. ఈ భూమి రక్తముతో, పాప రక్తముతో నింపబడిపోయింది. కనుక నీ జీవితంలో వేటిని ధరించుకొని ప్రభుని ఎదుర్కోబోతున్నావు. ఈరోజు ఆయన రాకడ సిద్ధంగా ఉన్నది. రక్షణ వస్త్రాలు ఉన్నాయా? నీతి వస్త్రం అనుదా? క్రీస్తు యేసును కలిగిన మనస్సును ధరించుకున్నావా? క్రీస్తు యొక్క ఆత్మతో నువ్వు నింపబడ్డావా? అప్పుడే నువ్వు క్రీస్తు వాడవు. కనుక మన జీవితంలో మనం వేటిని ధరించుకొని సిద్ధపడుతున్నాం. ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఎందుకో తెలుసా? బుద్ధి లేని కన్నికలో ఎక్కడైనా వెళ్ళి నూనె తెచ్చుకుంటారేమోనని ఆయన ఆలస్యం చేశారు. కానీ వాళ్ళు దాన్ని గ్రహించక హాయిగా ఇంకెప్పుడు రారులే, రేపొస్తారో ఎల్లుండొస్తారో అని నిద్రపోయారు. నువ్వు కూడా అలాగే ఉన్నావా? ఇప్పుడే ఎందుకులే ఈ పాపాన్ని విడిచిపెట్టాం, ఇప్పుడే ఎందుకులే ఈ లోకాన్ని విడిచిపెట్టాం, ఇప్పుడే ఎందుకులే ఈ బంధాన్ని విడిచిపెట్టాం, ఇప్పుడే ఎందుకులే ఈ స్నేహాన్ని త్రోసివేయటం, ఇప్పుడే ఎందుకులే నా జీవితాన్ని మార్చుకోవటం, ఇప్పుడే ఎందుకులే నా హృదయాన్ని దేవునికి ఇవ్వటం, ఇప్పుడు ఎందుకులే మారు మనసు పొందటం, ఇప్పుడు ఎందుకులే బాప్తిసం తీసుకోవటం, ఇప్పుడు ఎందుకులే రక్షణ వస్త్రాలు సంపాదించుకోవటం, ఇంకా టైం ఉందిలే అనుకున్నావా?
కొనబోయినప్పుడే ప్రభు వచ్చారట. వాళ్ళు నూనె కొనుక్కోవడానికి వెళ్ళారట. అదే సమయంలో ప్రభు వచ్చారు. సహోదరి సహోదరుడా, నువ్వు రక్షణ పొందాలన్న సమయాన్ని నువ్వు పొందటానికి టైం ఉండదు. నువ్వు మారు మనసు పొందాలనుకున్న సమయం పొందడానికి అవకాశం ఉండదు. నేడే రక్షణ, నేడే రక్షణ. వాళ్ళు కొనబోచుండగా ప్రభు వచ్చేశారు. బుద్ధి కలిగిన కన్యకలు ప్రభుతో పాటు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొనుక్కొని వచ్చి, అయ్యా అయ్యా తలుపు తీయంటే, మీరెవరో నాకు తెలియదు. సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు నువ్వెరిగి ఉన్నావు, కానీ నిన్ను ప్రభు ఎరిగి ఉన్నాడా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. సిద్ధపాటు కలిగిన జీవితం నీకుందా? వేటితో అలంకరించబడుతున్నావు? వేటితో నిన్ను నువ్వు అలంకరించుకుంటున్నావు? లోకానికి కావలసిన వాటితో అలంకరించుకున్నావా? పాపానికి కావలసిన వాటితో అలంకరించుకున్నావా? లేక ఈ లోక సంబంధమైనటువంటి ప్రియుడికి కావలసిన వాటితో అలంకరించుకున్నావా? లేక నిన్ను శాశ్వతముగా వివాహము చేసుకొని ఆయనుండు స్థలములో నిన్ను తీసుకొని వెళ్ళటానికి రాబోతున్నటువంటి నీ రక్షకుడైన క్రీస్తు ప్రభువు కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకొని ప్రభు సందులో ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా దేవాన్ని పాదాలకి స్తుతులు. మీరు మాట్లాడే దేవుడు అయినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో బిడ్డల జ్ఞాపం చేసుకున్నాయిట. నీ వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం వంటి. ఓ తండ్రి, సూచనలన్నీ జరిగిపోయినాయి. మీ రాకడకు కావలసిన సూచనలు మీరు చెప్పినవన్నీ జరిగినాయి. ఇక మీ రాకడ ప్రభువా, మా పోకడ ఎప్పుడూ తెలియదు. కాబట్టి సిద్ధపాటు కలిగిన జీవితాలు మాకు దయచేయండి. బుద్ధి కలిగిన కన్యకల వలె నాయన మమ్మల్ని మేము ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తెలాగా మేము అలంకరించబడటానికి సహాయం చేయండి తండ్రి. మా పట్ల కృప చూపించండి. రక్షణ వస్త్రములతో, నీతి అను వస్త్రముతో, క్రీస్తు యేసును కలిగిన ఆ మనస్సుతో, క్రీస్తు ఆత్మతో నింపబడి సిద్ధపడటానికి సహాయం చేయండి తండ్రి. మీరే కృప చూపించి మీ కరుణ కటాక్షములు మాకు అనుగ్రహించి రక్షించి మహిమ పొందమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. అబ్రాహామునడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. అబ్రాహామునడిగెను ప్రభువప్పుడు, ఇస్సాకును అర్పణ ఇమ్మనెను. నీ బిడ్డల సేవకు నిచ్చెదవా, నిరీచెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలు స్తుతులయ్యా. నాయనా, మీరు పెళ్లి కుమారుడుగా ఈ లోకానికి రానయ్యున్నారు. పెళ్లి కుమార్తెగా మీరు సిద్ధపడటానికి మాకు సహాయం చేయండి తండ్రి. ప్రతి బిడ్డ కూడా పెళ్లి కుమార్తె వలె ఆభరణములతో అలంకరించుకోవాలి ప్రభు. రక్షణ వస్త్రముతో, నీతి వస్త్రముతో కట్టబడాలి, అలంకరించుకోవాలి ఆయన. క్రీస్తు యేసును కలిగిన ఆ మనస్సును మేము ధరించుకోవాలి ప్రభు. క్రీస్తు ఆత్మతో నింపబడాలి ప్రభు. ఓ పరిపూర్ణమైనటువంటి వెలుగు దీవిటీలుగా మేము వెలగాలి ప్రభు. తండ్రి, దీవిటీలు నూనె మాకు సిద్ధము చేయండి నాయన. అజ్ఞానముగా, అనాలోచితముగా, అశ్రద్ధగా మా భక్తి, మా జీవితాలు ఉండనివద్దు నాయన. ప్రభువా, కృప చూపించి మీరేమి గొప్ప కార్యములు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఎక్కడో దుష్టుడికి అధికారం లేకుండా చేయమని, మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి ఘనత మహిమ ప్రభావములు పొందమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయినటువంటి దేని యొక్క దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వరకు పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్య సాహసం ఇక్కడ మనకును ఆశించిన బిడ్డలకును ఈ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డకును ఆయన కృపను అందించి రక్షింపబట్టానికి కావలసినటువంటి రక్షణ వస్త్రాలను ధరింపచేసుకోవడానికి సహాయం చేసి మహిమ ఘనత ప్రభావములు ఆయనే పొందునుగాక. ఆమేన్.